Hi, I am Dr. Achyut, Consultant General Physician, Bloom Health Multi Speciality Hospital. So ఈ రోజు మనం కిడ్నీ హెల్త్ గురించి తెలుసుకుందాం. కిడ్నీ హెల్త్ ఎలా పాడవుతుంది, కిడ్నీ డిసీజ్ ఎలా వస్తుంది, సికేడి అంటే ఏంటి, ఏ జబ్బులు ఉండడం వల్ల, ఏ డిసీజెస్ ఉండడం వల్ల ఈ పేషెంట్కి సికేడి అనే డిసీజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి, సికేడి వచ్చిన వాళ్ళకి ఎలా మేనేజ్మెంట్ ఉంటుంది, డయాలసిస్ అంటే ఏంటి, దాన్ని ఎలా చేస్తారు అనేది తెలుసుకుందాం. సికేడి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్. ఇది ఏ పేషెంట్స్కి వచ్చే అవకాశం ఉంటుంది, ఎవరికైతే ఇంతకు ముందు నుంచి డయాబెటీస్ ఉంటుందో, లేదా బీపీ హైపర్ టెన్షన్ ఉంటుందో, లేదా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సికేడి ఉంటుందో, ఇలాంటి వాళ్ళు కూడా సికేడి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సికేడి రావడానికి ఇంకా వేరే కారణాలు, ఇంకా వేరే కాజెస్ ఏమై ఉండొచ్చు. కంటిన్యూస్గా జాయింట్ పెయిన్స్ కోసం కానీ, బోన్ పెయిన్స్ కోసం కానీ డైలీ ఏదైనా పెయిన్ కిల్లర్స్ లాంటి ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు చాలామంది. వాటినే ఎన్ఎసైడ్స్ అంటారు. పారాసిటమాల్ కానీ, ఐబుప్రోఫెన్ కానీ, డైక్లోఫెనాక్ కానీ, ఓవెరాన్, ఇట్లాంటి ట్యాబ్లెట్స్ కంటిన్యూస్గా డైలీ ఎవరైతే వేసుకుంటూ ఉంటారో ఫర్ పెయిన్ కిల్లర్స్, దట్ విల్ హ్యావ్ ఎ వెరీ బ్యాడ్ ఎఫెక్ట్ ఆన్ అవర్ కిడ్నీస్. డ్రగ్ ఇండ్యూస్డ్ నెఫ్రోపతి అని చెప్పి కిడ్నీస్ కంప్లీట్లీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఏదైనా పెయిన్ కిల్లర్ వేసుకునే ముందు డెఫినెట్లీ గో అండ్ కన్సల్ట్ ఎ డాక్టర్ అండ్ ఓవర్ ద కౌంటర్ పెయిన్ కిల్లర్స్ వాడడం అనేది ఆపేసేయాలి. సో దీన్ని మనం ఎలా పసిగట్టాలి? సికేడి అనే కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి యూరిన్లో బాగా ప్రోటీన్ వెళ్ళడం, అంటే ఫ్రాతీ యూరిన్ రావడం, ప్రోటీన్ లూజ్ అవ్వడము, వాపులు రావడము, బాడీ మొత్తంలో వాపులు రావడము, కాళ్ళ నుంచి స్టార్ట్ అవ్వడము, కాళ్ళ వాపులు రావడము, ఫేషియల్ పఫీనెస్ అంటే ఫేస్ కూడా కొంచెం వాచినట్టుగా ఉండడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. దీంతో పాటు యూరిన్లో కూడా మనం యూరిన్ రెడ్ కలర్గా రావడము, హెమచూరియా అంటారు, ఆ రెడ్ కలర్ యూరిన్ రావడము, లేదా యూరిన్ కంప్లీట్లీ తగ్గిపోవడము, గ్రాడ్యువల్లీ ప్రోగ్రెసివ్లీ మెల్లిమెల్లిగా యూరిన్ అవుట్పుట్ అనేది తగ్గిపోవడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. సో వెంటనే ఎప్పుడైతే మీకు ఇలాంటి లక్షణాలు ఉన్నాయి అని మీకు అనిపిస్తుందో వెంటనే ఒక కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఏదైనా జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయితే చిన్న బ్లడ్ టెస్ట్ అనేది చేపించిన తర్వాత మనకు ఆ కిడ్నీ డిసీజ్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే అది ఏ స్టేజ్లో ఉంది, దానికి ఎలా మేనేజ్మెంట్ చేయాలి అనేది ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అనేది మనకు తెలుస్తుంది. సో ఒకవేళ మీకు సికేడి ఉంది, కిడ్నీ డిసీజ్ ఉంది అని ఒకవేళ కన్ఫర్మ్ అయితే, డయాగ్నోస్ అయితే, అప్పుడు ఏం చేయాలి? డయాలసిస్ అనేది అవసరం ఉంటుంది. డయాలసిస్ అంటే ఇట్స్ లైక్ ఏ బ్లడ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్. ఒక మెషిన్ ఉంటుంది, డయాలసిస్ మెషిన్. దాంతో వారానికి 2 times కానీ 3 times కానీ డయాలసిస్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. అండ్ ద ఫైనల్ సొల్యూషన్ ఫర్ సికేడి ఈజ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. ఖరాబ్ అయిన కిడ్నీ, పాడైపోయిన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ ద ఫైనల్ సొల్యూషన్. సో ఆ స్టేజ్ వరకు మనం వెళ్ళకుండా ఉండాలంటే, డయాలసిస్ వరకు కూడా మనం వెళ్ళకుండా ఉండాలంటే, ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీ డిసీజెస్ వల్ల వచ్చే సిమ్టమ్స్ని, లక్షణాలని ముందే పసిగట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సీరం క్రియాటినిన్, యూరియా, ఇలాంటి చిన్న యూరిన్ ఎగ్జామినేషన్, యూరిన్ ప్రోటీన్ రేషియో, ఇలాంటి చిన్న టెస్ట్ చేయించుకుంటే మన కిడ్నీ హెల్త్ ఎలా ఉంది, కిడ్నీ ఎంతవరకు పాడవుతుంది అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. సో ముందే పసిగడితే మనం కిడ్నీని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.